వారెన్ బఫెట్ ఇటీవల మధ్యతరగతి వారికి డబ్బు సంపాదనకు ఉపయోగపడే కొన్ని సూత్రాలు చెప్పారు. వాటి ద్వారా సంపన్నులుగా మారొచ్చని అంటున్నారు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం. 1. మీకోసం మీరు పొదుపు చేయండి. పే యువర్ సెల్ఫ్ అని సిఫార్సు చేసిన మొదటి వ్యక్తి వారెన్ బఫెట్. దీని అర్థం ఏమిటంటే నెలవారీ బడ్జెట్ కేటాయింపులు ఎలా ఉండాలి అనే విషయాన్ని స్పష్టం చేస్తుంది. సాధారణంగా మనం ఏం చేస్తాం? ప్రతి నెలలో ఖర్చులు పోను మిగిలింది సేవింగ్స్ కోసం పక్కన పెడతాం. కానీ వారెన్ బఫెట్ అది తప్పంటున్నారు. సేవింగ్స్ పక్కన పెట్టిన తర్వాత మిగిలిన దానిలో ఖర్చులు సరిపెట్టుకోవాలని సూచిస్తున్నారు. దీనివల్ల అధికంగా సేవింగ్స్ లో జమవుతాయని వివరిస్తున్నారు. 2. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోండి. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవటం ఆర్థిక శ్రేయస్సుకు కీలకమైందని వారెన్ బఫెట్ చెప్తున్నారు. మనకు ఏవి అనవసరమైనవి అని ఎలా తెలుసుకోవాలి అంటే మీకు మీరుగా కఠినమైన బడ్జెట్తో జీవించమని మిమ్మల్ని మీరు బలవంతం చేసుకోవాలి. మీరు జీవితంలో ఏ ఖర్చులకు ప్రాధాన్యతనిస్తారు? మీకు నిజంగా అవసరం లేని అదనపు ఖర్చులేంటి అనేది నిర్ధారించుకోవాలి. ఇది అధిక పొదుపునకు కారణమవుతుంది. కాలక్రమేణా కొద్ది మొత్తంలో పొదుపు కూడా పెద్ద మొత్తంలో సమకూరుతుంది. 3. రుణాలను నివారించండి. మీరు సరిగ్గా బడ్జెట్ ప్లాన్ చేసుకుని మీరు సంపాదించిన దానికంటే తక్కువ ఖర్చు చేస్తే రుణాల అవసరం రాదు. మీరు ఆర్థికంగా నిలదొక్కుకోవాలి అంటే ఇది తప్పనిసరిగా పాటించాలి. క్రెడిట్ కార్డులు ఉన్న నగదు చెల్లించేందుకే మొగ్గు చూపాలి అని సూచిస్తున్నారు బఫెట్. తనకు ఇండియన్ ఎక్స్ప్రెస్ కార్డు ఉన్న 98% ఖర్చులు నగదు రూపంలోనే చేసేవారట. బఫెట్ సంపన్నుడిగా ఉండటానికి సహాయపడిన సాధనాల్లో నగదును ఉపయోగించటం ఒకటైతే అది మధ్య తరగతి వారికి కూడా ఖచ్చితంగా సరిపోతుంది. 4. మీకోసం మీరు పెట్టుబడి పెట్టండి. ప్రతి వ్యక్తి తన సంపాదన నుంచి కొంత మొత్తాన్ని తన కోసం పొదుపు చేయాలని చెబుతున్నారు వారెన్ బఫెట్. కనీసం 10% వివిధ మార్గాలలో పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు. ఇది భవిష్యత్తులో అధిక ధనాన్ని సంపాదించేందుకు ఉపకరిస్తుందని వారెన్ బఫెట్ చెప్తుంటారు. 5. నిరుత్సాహంగా జీవించకండి. పొదుపు చేయమన్నాం కదా అని మీరు మరీ పొదుపుగా జీవిస్తే మీ జీవితం అంతా దుర్భరమవుతుంది. అప్పుడు ప్రయోజనం ఏమీ ఉండదు. అందుకే ప్రస్తుత అవసరాలను గమనంలో ఉంచుకొని బడ్జెట్ రూపొందించుకోవటం ముఖ్యం. స్వల్పకాలిక లక్ష్యాల కంటే దీర్ఘకాలిక లాభాలపై దృష్టి కేంద్రీకరించటాన్ని బఫెట్ నొక్కి చెప్తారు.